అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు మనం నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని ఏడుగుర్ల గవి అనే గుహలకైతే వచ్చేసాం. మీరు చూడొచ్చు ఇక్కడ పైన మొత్తం రాయి ఉన్నప్పటికీ లోపల నీటి ధార వస్తూనే ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరు చెప్పలేకపోయారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఇలా ఉంటాయండి లోపల గుహలు. కంప్లీట్ ఇదంతా పైన రాయి, కానీ కింద ఒక తొట్టిలో నీళ్లు 360 రోజులు పడుతూనే ఉంటాయంట. నేను కూడా వాళ్ళు చెప్తే విని షాక్ అయ్యాను. పదండి చూద్దాం అదేంటో. ఎప్పట్లాగే నంద్యాల నుంచి బయలుదేరిపోయాం. గడివేములకు వెళ్లే మార్గంలో కొరటమద్ది అనే గ్రామం వస్తుంది. అక్కడ భోగేశ్వరానికి వెళ్లే ఆర్చ్ కనపడుతుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో భోగేశ్వరం టెంపుల్ కవర్ చేసాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఇది చాలా మహిమగల క్షేత్రం అని చెప్పాను. భోగేశ్వరం టెంపుల్ ఎంట్రన్స్లో మీకు ఒక బోర్డు కనిపిస్తుంది, ఏడుగుర్ల గవి అని. 6 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. మనం ఇప్పుడు ఆ దారిలోనే వెళ్తున్నాం. ఇదేనండి భోగేశ్వరం టెంపుల్. ఇక్కడ నుంచి మనం 6 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నది ఎస్ఆర్బీసీ కెనాల్ బ్రిడ్జ్. ఇంతవరకు రోడ్డు పర్వాలేదు, కానీ ముందు ముందు మామూలుగా ఉండదు. అసలే వర్షాలు భారీగా పడడంతో రోడ్లు చాలా దారుణంగా తయారయ్యాయి. నేను అందుకే ఈ రూట్ కోసం అని చెప్పి మా ఫ్రెండ్ వెహికల్ తెచ్చుకున్నాను. ఈ రూట్లో ఇటువంటివి అయితేనే బెస్ట్ అని చెప్పేసి నా అభిప్రాయం. ఈ గుహకు వెళ్ళటానికి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఓన్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. అది కూడా ఇలాంటి వెహికల్స్ ప్రిఫర్ చేయండి. కార్లు స్కూటీలలో వచ్చే సాహసం చేస్తే తర్వాత రిగ్రెట్ అవుతారు. దయచేసి అలా రాకండి. రాలేకపోయినా పర్వాలేదు, ఒక చోట కూర్చొని ఈ వీడియో పూర్తిగా చూస్తే ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. ఇక్కడ చుట్టూ రాళ్ళే అయినా కూడా చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ లొకేషన్స్. ఈ లొకేషన్స్ మన రాయలసీమలో, ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువగా మనం చూడవచ్చు. ఎండాకాలం మాత్రం ఇక్కడ 40 degrees అబోవ్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయంట. కాబట్టి ఆ టైంలో చాలా కష్టమే ఇక్కడికి రావడం. యాక్చువల్గా మనం ఇప్పుడు వెళ్తున్న రూట్ కరెక్ట్ రూట్ కాదండి. దీని రూట్ వచ్చేసి గడివేముల మంచాలకట్ట మీదుగా పైబోగుల గ్రామం చేరుకొని అక్కడి నుంచి మనం ఈ గుహలకు వెళ్లాల్సి ఉంటుంది. లేదా కర్నూలు నుంచి వచ్చే వాళ్ళైతే హుసేనాపురం మీదుగా మంచాలకట్ట చేరుకొని అక్కడి నుంచి ఈ గుహలకు రావచ్చు. మనం వెళ్తున్నది ఏంటంటే చాలా షార్ట్ కట్, బట్ రోడ్ ఇలా ఉంటుంది. గ్రీన్కో కంపెనీ వల్ల సోలార్ ప్రాజెక్ట్ వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ. మీరు అక్కడ చూడొచ్చు, సోలార్ ప్యానెల్స్ కనపడతాయి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అంటండి. ఈరోజు మనకు క్లైమేట్ కూడా బాగానే సహకరించింది. మొత్తానికి మనం వచ్చేసాం పైబోగుల అనే గ్రామం దగ్గరలో ఉన్న ఏడుగుర్ల గవికి. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ముందు ముందు వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ గుహకు పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఆ చిన్న దారిలోనే మనం ఇప్పుడు వెళ్ళాలి. పదండి వెళ్దాం. ఈ గవిలోకి వెళ్లే ముందు మనకు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పరిచయం అయ్యాడు. అన్న పేరు రంగస్వామి. అన్నది పక్కనే ఉన్న పైబోగుల అనే గ్రామం. లోపలికి ఎలా వెళ్ళాలో అని మేము ఆలోచిస్తుంటే తనే వచ్చి మాతో పాటు అరగంటకు పైగా ఉండి అన్ని వివరాలను చెప్పాడు. లేకపోతే చాలా కష్టమయ్యేది. లోపల లైటింగ్ కూడా లేదండి. దిగగానే ఒక క్షణం భయమేసింది, జంతువులు ఏమైనా ఉంటాయేమో అని. అతనేమో చకచకా వెళ్ళిపోతున్నాడు. నాకేమో ఒక పక్క టెన్షన్, ఎందుకంటే మెయిన్ గుహలో లైటింగ్ లేదండి. కానీ ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మాకు అద్భుతం కనిపించింది. చూడండి మీరు కూడా, దూరంగా ఇండోర్ స్టేడియం అంత స్థలం. అక్కడ కనిపించే లైట్ల కింద శివలింగం, పైనుంచి నిత్యం అభిషేకించే జలధార. ఇక్కడ సాక్షాత్తు శివయ్యే ధ్యానం చేసుకుంటున్నాడేమో అనిపించేంత అద్భుతంగా ఉంది ఈ గుహ. నిజంగా మనల్ని ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఈ గుహ. ఇక్కడ ఏదో తెలియని ఒక అనుభూతి మనం పొందొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు వెలుతురు సరిగా ఉండదు, కాస్త అడ్జస్ట్ అవ్వండి. అప్పటికి మేము లైట్ తీసుకెళ్ళాం. ఈ చీకటి ముందు అవి నిలబడలేకపోయాయి. చాలా కేర్ఫుల్గా అయితే ఇక్కడ ఉండాలి. వర్షం పడి నీరు గుహలోకి వచ్చినట్టుంది. చిత్తడిగా ఉంది నేలంతా, జారిపడే అవకాశం కూడా ఉంది. శివయ్యకు దగ్గరగా వెళ్లే కొద్దీ జలధార శబ్దం ఎక్కువ అవుతుంది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. ఇటువంటి ప్లేస్కి రావడం నా అదృష్టంగా భావిస్తాను.
మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం సరైన లైటింగ్తో పాటు ఇక్కడ బాగా తెలిసిన వారిని ఎవరినైనా వెంట తీసుకొస్తే బెటర్. మీరు దగ్గరగా వెళ్ళే కొద్దీ జలధార శబ్దం వినొచ్చు. ఇక్కడ గుహలో కొన్ని లైట్లు ఉన్నప్పటికీ లూజ్ కనెక్షన్ వల్ల ఆన్ ఆఫ్ అవుతుంటాయి. సడన్ గా ఆఫ్ అవుతాయి, కంగారు పడకుండా ఉండాలంతే. ఈ గుహ సహజంగా ఏర్పడినప్పటికీ ఇక్కడ కొన్ని రాళ్లను చూస్తుంటే ఈ మధ్య కాలంలోనే వాటిని పగలగొట్టి చదును చేశారేమో అనిపిస్తుంది. నీటి ధార వల్ల అనుకుంటా ఇక్కడ చాలా చల్లగా ఉంది. అలా నడుస్తూ నడుస్తూ అమ్మవారి దగ్గరికైతే వచ్చేసాం. చూస్తున్నారా పైనుంచి నీళ్లు అమ్మవారి విగ్రహంపై ఎలా పడుతున్నాయో. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవిగా కొలువై ఉన్నారు. ఏడాది పొడవునా గంగాభిషేకం జరుగుతున్న శివయ్య శ్రీ గంగా ఉమా సమేత సర్వేశ్వర స్వామిని దర్శించుకోండి. ఈ గుహకి 7 ఊర్ల గవి అని పేరెలా వచ్చింది అని నేను మనతో పాటు వచ్చిన రంగస్వామి గారిని అడగ్గా, పూర్వం 7 ఊర్ల రాజులు కొందరు యుద్ధాల సమయంలో దాక్కోవడానికి ఈ గుహలకు వచ్చేవారని, కొన్నాళ్లకు తిరిగి వెళ్ళేవారని చెప్పి ఆయన చెప్పారు. నేను ఇంకో వర్షన్ కూడా విన్నాను. అదేంటంటే పూర్వం ఈ ప్రాంతంలో దివిటీ దొంగలు ఎక్కువగా ఉండేవారంట. వారు దాడి చేస్తే ఊర్లకు ఊళ్ళే ఖాళీ అయ్యేవని చెప్పారు. ఆ దొంగల బారి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి 7 ఊర్ల ప్రజలు ఈ గుహల్లో తలదాచుకునేవారంట. కొన్నాళ్ళ తర్వాత అంతా అనుకూలించాక వెళ్ళిపోయేవారని చెప్పేసి స్థానికులు కొంతమంది చెప్పారు. ఈ 2 వర్షన్లు దాదాపుగా దగ్గరగా ఉన్నాయి. లిఖితపూర్వక చరిత్ర లేదు కాబట్టి ఏదైనా కూడా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. బహుశా ఈ శివలింగం కూడా ఆ సమయంలోనే ప్రతిష్ఠించారేమోనని నా అభిప్రాయం. ఈయన ఇంకో విషయం కూడా చెప్పారు. అదేంటంటే ఇక్కడ శివలింగం వెనుక వైపు రంధ్రం ఉండేదంట. ఏదైనా వస్తువు ఇక్కడ వేస్తే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగేశ్వరం ఆలయంలోని కోనేట్లో నంది నోట్లో నుంచి బయటికి వచ్చేదని చెప్పి పెద్దలు చెప్పారని రంగస్వామి గారు చెప్పారు. అది ఎలా సాధ్యం అనేది ఎవరు చెప్పలేకపోయారు. ఆ రంధ్రం నేనైతే చూడలేదు. ఈ చీకటిలో మీకు చూపించే ప్రయత్నం కూడా చేయలేను. దాని గురించి ఎక్కువ చెప్పలేను కాబట్టి వారి పెద్దల మాటను గౌరవించడం మంచిది. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? పక్క ఊరే వీళ్ళది. మాది పక్క ఊరే. నాకు తెలిసిన కానీ నాకు 35 ఏళ్ళు 36 ఏళ్ళు. నేను 12-14 ఏళ్ళ పిల్లల నుంచి 15 ఏళ్ళ పిల్లల నుంచి తిరుగుతున్నాను ఇక్కడ. లోపలికి వచ్చి నీళ్ళు ఎత్తుకుపోవడం కూలీలకు. అంటే మీరంతా తాగేదంతా ఈ నీళ్ళే? నీళ్ళు ఇక్కడ చెన్లకు వచ్చిన ఈ నీళ్ళే అందరూ. చూడండి ఎంత అదృష్టవంతుల వీళ్ళు. నీకు ఇప్పుడు వానల కాలం నడిండల కాలంగా తీయక ఇట్లా వర్షం పడుతుంది ఏంటది. పక్కనే నీటి ధార ఎప్పుడూ పడుతూ ఉండటం మనం చూడొచ్చు. ఇక్కడ తొట్టిలో మీరు కూడా నీరు ఉండడం గమనించవచ్చు. పైన ఉన్న కొండ చీలికల నుంచి ఈ నీరు వస్తుంది. బయట ఎంత ఎండగా ఉన్నప్పటికీ సంవత్సరం పొడవునా నీరు వస్తూనే ఉంటుందంట. మీరు కూడా ఇక్కడ క్లియర్గా ఆ ధార రావటం చూడొచ్చు. చాలా స్వచ్ఛంగా ఉంటాయని ఇక్కడి వారు ఈ నీటిని బిందెలతో తీసుకెళ్తూ ఉంటారంట. నేను కూడా తాగి చూశాను. నిజంగా వీరు చెప్పింది నిజమే. ఇక్కడ నీళ్లు చాలా బాగున్నాయి.
మనం ఈ గవిలో కొన్ని చోట్ల లైట్ లేసి చూసినప్పుడు చాలా సొరంగాలైతే మనకు కనపడతాయి. అందులో వందల కొద్ది గబ్బిలాలను మనం చూడొచ్చు. అందుకే ఇక్కడ చాలా దుర్వాసన వస్తుంది. ఎక్కువసేపు కూడా ఉండలేం. పైగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీరు రావాలనుకున్నప్పుడు టార్చ్ లైట్స్ లాంటివి తెచ్చుకోండి. బట్ మరీ పెద్ద లైట్లు కూడా మంచిది కాదు. మీరు పిల్లలతో ఇటువంటి చోటుకి వస్తే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మొత్తానికి గుహలో 20 నిమిషాలు అయితే ఉన్నాం. అంతసేపు ఉండటం కూడా మంచిది కాదనిపించింది. గుహలో నుంచి బయటికి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఒక డౌట్ అడిగాడు. అదేంటంటే, ఈ గుహలో ఉన్న నీటికి కారణం పైన ఏదైనా నీటి సోర్స్ ఉందా అని అడిగాడు. ఆలస్యం ఎందుకు పద అని చెప్పి పైన మొత్తం తిరిగి చూసాం. ఎక్కడా కూడా నీటి జాడలేదు. ప్రకృతి మనల్ని ఆశ్చర్యపరచడం కొత్తేమీ కాదు. అయినా అన్ని విషయాలు మనకు తెలుసు అనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది. మొత్తానికైతే 7 ఊర్ల గవిని నేను చూశాను, మీకు కూడా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.